వేద గ్రంథములు ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేసే అందుకు ఈయన ప్రజాపతిర్వై విశ్వకర్మ అని చెప్పని దొరికింది ఇందులో నాకు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కనపడ్డ విశ్వకర్మకు వేదంలో చెప్పబడిన పేరు ప్రజాపతి. అగ్ని అన్నా ఆయనేనా? ఓహో. సూర్యుడన్నా ఆయనేనా? ఏది కనపడే సూర్యుడు కాదండోయ్, వాయువు అన్నా ఆయనేనట. ప్రజాపతిర్వాయు, ప్రజాపతిర్వై సూర్య ఉంది. కాబట్టి ఇన్ని పేర్లు కలిగిన ఈ ప్రజాపతి ఎవరు అని చెప్పని అన్వేషించాను. ఒక విచిత్రమైన సంగతి నాకు కనపడిందండి. ఏంటో చూద్దాం. ప్రజాపతి విశ్వకర్మ అని చెప్పన్నాం కదా, ఆ తర్వాత ఫోటో పట్టింది చూడండి. ఈయనట సృష్టికర్తట. నేను అనుకున్నాను చతుర్ముఖ బ్రహ్మ కదా సృష్టికర్త. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తల్లిదండ్రులు చెప్పని, నేను చదువుకున్న దానిలో విన్నాయి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని అది చదవని. నాకు తెలిసి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అనుకున్నాం, కానీ కాదట. ఈ ప్రజాపతే సమస్తమును సృజించినటువంటి సృష్టికర్తట. ఈయన విశ్వకర్మట, విశ్వ నిర్మాణకుడట. చూడండి, నేను పురాణాలు కాదండి వేదం చూపిస్తున్నా. కొంతమందికి వేదం అట్టెట్టుంటుందో కూడా తెలియదు. అదిగో వేదం, ఋగ్వేద సంహిత 2వ భాగం మీకు కూడా దొరుకుతుంది, మార్కెట్లో తెచ్చుకొని చదువుకోవచ్చు. విశ్వకర్మ శరీరములను సృష్టించువాడు, అనుపమ ధీరుడు. అతడు తొలుత జలములను కల్పించినవాడు, తదుపరి జలముల యందు కదలాడు. ద్యావా పృథువులను సృష్టించినవాడు. విశ్వకర్మ శరీరములను సృష్టించినవాడు, క్రియేటర్ అట. విశ్వకర్మ గురించి ఇంకొక మాట కూడా రాసుందండి 337వ పేజీలో. అతడు అజుడు, అంటే జన్మ లేనివాడు, జన్మరహితుడు. అతని నాభియందు బ్రహ్మాండము నిలిచినది. ఆ బ్రహ్మాండమునందు సకల ప్రాణులు ఉన్నవి. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరెరుగరు. చూడండి, వేద ఋషులు ఘోషిస్తూ చెప్తున్నారు, సకల భువనములను సృజించినటువంటి విశ్వకర్మను మీరు ఎరుగరు. అది మీ బుద్ధికి అతనిని తెలుసుకుని శక్తి లేదన్నాడు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు. వారు ఇహభోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచించరు. ఏ కాడికి భూసంబంధమైన తపనే కానీ సృష్టికర్తను గూర్చిన జ్ఞానం పొందుకొని ఆ మహానుభావుడున్నటువంటి మోక్ష పదానికి చేరదామన్న అన్వేషణే లేదని ఆది ఋషులు ఆనాడే గుర్తెరిగి మీరు తెలుసుకోలేరు ఆయన అన్నాడు.